सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु जिल्लेमुड अनुसया माता की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు జిల్లేలముడి అనసూయమాత గారి సన్నిధిలో జరిగిన అనేక విషయాల గురించి భరద్వాజ మాస్టర్ గారు అనసూయమాత గారిని పరిశోధించి ఆమెలో ఉన్న భగవతత్వాన్ని, ఆమెలో ఉన్న దివ్య బోధలను మనకు అందించిన గ్రంథమే వింతలు విశేషాలు. జిల్లేలముడిలో జరిగిన వింతల విశేషాలు. గత వారం ఉత్తమమైన పూజా విధానం ఏది అనే దాని గురించి అమ్మగారు ఎంత చక్కగా వివరణ ఇచ్చారో మనం గ్రహించాం. మరి ఉత్తమ పూజా విధానములో ఆమె చెప్పిన ఒకే ఒక వాక్యం, శ్రద్ధగా చేసిన ప్రతిదీ సాధనయే. మన బాధ్యతలను ధర్మబద్ధంగా కర్తవ్యంగా స్వీకరించి ఆచరణ చేయడమే. అంటే ఇది చాలా కష్టంగా అనిపించినప్పటికీ కూడా లోతుగా పరిశీలిస్తే మనకి దీని భావం మనకు అర్థమవుతుంది. ఇవన్నీ ఎందుకు అని. గత వారం మనం దీపావళి పండుగ చేసుకున్నాం. దీపాల పండుగలో చీకటిలో మతాబులు కాల్చాం. బాహ్యమైన చీకటిలో మతాబులు కాల్చి వెలుగును చూసి సంతోషపడ్డాం. అది బాహ్యమైన చీకటిని పారదోలి ఉండవచ్చుగాక, కానీ ఆంతరంగంలో ఉన్న అజ్ఞాన చీకటి, దాన్ని తొలగించడానికి మార్గం ఏమిటి అని విచారించేవాళ్ళు ఎంతమంది? విచారించారంటే దుఃఖపడి కాదండి, ఎంక్వైరీ చేసేవాళ్ళు. ఆంతరంగంగా ఉన్న అజ్ఞాన చీకటిని మనం తొలగించుకోవడానికి ఎంత మేరకు ఎవరు ఎంత ప్రయత్నం చేస్తున్నాం అనేది ఇక్కడ మాస్టర్గా ప్రశ్నిస్తున్నాడండి. అలా ప్రయత్నం చేయడం వల్ల మనలో అంతర్లీనంగా జ్ఞానంతో కూడిన కాంతులు వెదజల్లబడతాయి. అందుకు మాస్టర్ గారు ఈ గ్రంథంలో 20వ అధ్యాయం అనుకుందాం, అనుబంధాలు అమ్మ వ్యాసంలో మనకి అందించారు. అంటే ప్రతి ఒక్కటి కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించాలి ఈ సత్సంగం నుంచి. ఎందుకంటే ఇది జీవిత పరమార్థానికి, జీవన వికాసానికి, అంతర్లీనమైనగా ఆనందాన్ని ఆస్వాదించడానికి, పొందడానికి వీలుంటుంది. కష్టము అనిపించవచ్చు గాక అమ్మ యొక్క మాటలు, కానీ దాన్ని ఇష్టంగా మలుచుకుంటూ మనం దానిని ఆచరించడానికి ప్రయత్నం చేయగలిగితే మన జీవితం ధన్యం. ఈరోజు ఒక విశేషం ఏమిటంటే, ఒక అన్యోన్యమైన దంపతులుగా వచ్చి అమ్మగారు దర్శించారు. చూసేవాళ్ళకి అనిపించింది, అబ్బా అంటే చట్టాపట్టలు వేసుకొచ్చారన్నమాట. అబ్బా ఎంత అన్యోన్యంగా ఉండారు వీళ్ళు అని అందరూ అంటున్నప్పుడు అమ్మ ఒక మాట అన్నారు, వారి బాంధవ్యం నాకంతగా సంతృప్తిగా లేదనిపిస్తుంది అని. మనకేమో వాడు బ్రహ్మాండంగా ఉన్న అనిపిస్తుంది, అమ్మగారికేమో నాకంతగా అనిపించలేదనిపిస్తుంది. అదేంటి అలా అంటున్నారు? అట్లా అంటే అన్యోన్య దాంపత్యం అంటే ఏమిటి, ఆదర్శ దాంపత్యం అంటే ఏమిటి, అది ఎలా మనం తెలుసుకోవాలి అన్నప్పుడు అమ్మ పరోక్షంగా ఆ జంటను ఉద్దేశించి చెప్తున్నారు. అన్యోన్య దాంపత్యంలో పరస్పరం గౌరవం ఉండాలి.
ఆదర్శ దాంపత్యం, అన్యోన్యమైన ఆదర్శ దాంపత్యమైన పరస్పరం గౌరవం ఉండాలి. అసలు ఆదర్శ దాంపత్యము అంటే ఏమిటి? పరస్పర గౌరవం ఉండాలని చెప్పాడు. ఇప్పుడు ఆదర్శ దాంపత్యం అంటే ఏంటి? అది తెలుసుకోవాలి కదా ముందు. మనిషి జీవితంలో వివాహం అనేది గొప్ప సంస్కారం, దాంపత్యం అనేది గొప్ప ఆదర్శం, గృహస్థాశ్రమం అనేది గొప్ప వరం. ఎందుకనంటే ఈ వివాహ వ్యవస్థ ద్వారానే సత్సంతానము, సృష్టి అనే క్రతువు జయప్రదంగా నిర్వహించడం జరుగుతుంది. సృష్టి అనేది లేకపోతే అందరూ సన్యాసులుగానే ఉండిపోతే ఇంకా సృష్టి జరిగేది ఎలా? ఇది విషయం కదండి. ప్రియవ్రతుడని ఒకతను రాజు, అతను బాల్యంలోనే సన్యాసం తీసుకోవాలని భావన కలిగినప్పుడు అప్పుడు బ్రహ్మ సాక్షాత్కరించాడట. ఒరే, నువ్వు ఇప్పుడే సన్యాసం తీసుకుంటే ఎలాగరానైనా, నీకు రాజ్యం ఉంది, రాజ్యాన్ని సుపరిపాలన చేయాలి, గృహ జీవితం గడపాలి, సత్సంతాన్ని సమాజానికి అందించాలి అన్నప్పుడు అతడు మన రాజ్యంలో అధికారం తీసుకొని వివాహ గృహతత్వం తీసుకుని ఉన్నతమైన స్థానాన్ని పొందాడు. జనక మహారాజు ఏ విధంగా అయితే విదేహుడుగా ఉన్నాడో ఆ ప్రియవ్రతుడైన కూడా విదేహుడుగానే పరిపాలన సాగించాడట. ఇది భాగవతంలోనూ ఎక్కడో వస్తుందండి. అంటే మనకు జనక మహారాజే అనుకున్నాం ఇంతవరకు. ఇక్కడ చూడండి, ప్రియవ్రతుడు అనే అతడు కూడా జనక మహారాజు లాగానే గృహస్థాపనను స్వీకరించి ధర్మబద్ధంతో సంతానాన్ని అర్ధ కామ మోక్షాలని పొందాడు. అంటే ఆ బ్రహ్మసూత్రమే ఇప్పుడు సృష్టి అనే క్రతువు జయప్రదంగా నిర్వహించాలంటే అదే. అందులో ఈ అన్యోన్య దాంపత్యం కీలక పాత్ర వహిస్తుంది. ఇటు సమాజానికి, ఇటు దేశానికి, ఇటు కుటుంబానికి సత్సంతానమే ప్రాధాన్యత. అందుకని రామకృష్ణ మఠం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి సపరేట్గా ఒక క్లాసెస్ నిర్వహిస్తున్నారండి. ఒక 3వ నెల నుంచి 9వ నెల వరకు వారికి సపరేట్గా ఒక క్లాసెస్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆ భావంతో, అంటే మంచి భావంతో, సద్భావంతో ఎప్పుడైతే మనసు ఉంటుందో గర్భంలో ఉన్న పిండ శిశువు కూడా అటువంటి భావాలతోనే జన్మిస్తారని పురాణ కథలే కాదు, వాస్తవం కూడా, సైన్స్ ప్రకారం కూడా. దానికి అభిమన్యుడు కావచ్చు, ప్రహ్లాదుడు కావచ్చు, పరీక్షితుడు కావచ్చు. కాబట్టి ఈ వివాహ ప్రయోజనం ఏంటి? సత్సంతానము, సృష్టి అనే క్రతువు. తద్వారా ధర్మార్థ కామాలనే మోక్షాలని మానవుడు సాధించడానికి అనువైన సాధనమే భార్యాభర్తల పవిత్ర ప్రేమ. పురుషుడికి తన పుట్టినంటే వారికి మాత్రమే పేరు. అదే స్త్రీ ఇటు పుట్టినింట ఇటు మెట్టినింట కూడా పేరు తీసుకొచ్చే మహా పుణ్యాత్మురాలు. ఇటు స్త్రీలు వివాహం చేసుకోకుండా ఇటు పురుషులు వివాహం చేసుకుని ఉంటే ఎవరిని ఉద్ధరించడానికి? సరే, ఆదర్శం అంటే ఏమనుకుంటున్నాం మనం? ఆదర్శం అంటున్నారండి. ఏమిటి ఆదర్శం? చాలా కష్టం కదా, మనం చేయలేమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మ ఆదర్శ జీవితం, అన్యోన్య జీవితం అనే పదాలు వాడారు కాబట్టి ఆదర్శం చాలా కష్టమేమో అనిపిస్తుంది. లోతుగా పరిశీలిస్తే కష్టం అంటే ఏది ఉంటుందండి. మన వేదాల్లో ఏ చెప్పినా కూడా కష్టపడే విధానం ఎవరికీ విధించలేదు. మరి ఆదర్శం అంటే ఏమనుకోవాలి? మనం ఏమనుకుంటున్నాం? మనం అన్నీ నెగిటివే ఉంటుంది, మన ఆలోచనలన్నీ కూడా నెగిటివ్గానే ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ థింగ్ చెప్తున్నాడండి. 1, స్వార్థరహితంగా ఉండు.
ఇందులో కష్టం ఏమైనా ఉంటుందండి? అందుకే ప్రేమ అంటే త్యాగం. అది గుర్తించకుండా ప్రేమ అంటే స్త్రీ పురుషుల సంబంధమైన భావన మనకు వస్తుంటుంది. ఒకటి, స్వార్థరహితంగా ఉండు. ఇది భార్యాభర్తలు ఆదర్శ దాంపత్యం వివరించుకుంటున్నామండి. 2, మానవతావాదంతో మనుగడ సాగించు. ఇక్కడ మానవత అంటే ఇద్దరు ఒకరికొకరు ఎటువంటి భావం కలిగి ఉండాలి. మానవతావాదం అంటే ఏంటి? మాయకి లోబడకుండా వర్తించు. మాయ నా లేకుండా వర్తించు అంటే ఏంటి? ఇక్కడ వ్యామోహం విడనాడుకో, మోహం పెట్టుకో, వ్యామోహం ఉండకూడదు. 3వది, దయాగుణం కలిగి ఉండు. ఇది సమాజం కోసం కాదండి, భార్యాభర్తల ఆదర్శ దాంపత్య జీవితం గురించి మాట్లాడుకుంటున్నాం. దయాగుణం కలిగి ఉండడం అంటే ఏమిటి? ఒకరి బాధ తన బాధ, పరస్పరం బాధలను పంచుకోవడం. కష్టంలో 4 కాళ్ళు, వీళ్ళు 2 కాళ్ళు, వాళ్ళు 2 కాళ్ళు కలిసి నడవడం. కష్టంలో ఈ 2 చేతులు, ఆ 2 చేతులు కన్నీటిని తుడుచుకోవడం. దయ అంటే అదే కదండి. 4వది, మోసము ద్రోహచింత లేకుండా ఉండడం. అంటే ఏంటి? ఇద్దరిలో దాపరిక ఉండకూడదు. ఇద్దరిలో దాపరిక ఉంటే ఏమవుతుంది? మోసం చేసిన అవుతాం, ద్రోహం చేసిన అవుతాం. మనం ఏ ప్రమాణంతో వివాహ వ్యవస్థ కళ్యాణ మండపంలో మనం ఎటువంటి ప్రమాణాలు చేశాం? ఆ ప్రమాణానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అది ద్రోహం కాదా, మోసం కాదా? 5వది, ప్రక్కవాడికి మన వల్ల నష్టం రాకుండా జాగ్రత్త పడు. ఇప్పుడు ఇంట్లో చూసుకుంటామండి. ఇది ప్రక్కవాడి కంటే తల్లిదండ్రులు ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు, ఆడబిడ్డలు ఉండొచ్చు, బావమరుదులు ఉండొచ్చు. ఎవరికి ఇబ్బంది లేకుండా నడుచుకో. 6వది, సత్యవాదన కలిగి ఉండు. 6 నువ్వు సత్యాన్ని చెప్పు. పొరపాటు చేశానని చెప్పు. అలా ఎప్పుడైతే తప్పు అంగీకరిస్తామో ఎదుటి వ్యక్తిలో ఎంతటి ఆనందం కలుగుతుందండి. 7వది, మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించు. మన చుట్టూవారంటే ఏంటి? ఇటు ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఇటు బయట ఇరిగింటి పొరిగింటి వాళ్ళు కూడా కావచ్చు. మరి ఇవన్నీ ఆదర్శాలు కావా? ఇది అలవర్చుకోవడానికి ఎందుకు భయం? ఎదుటి వారితో పని లేదండి. వారిని ఆదర్శవంతులుగా చేసే పని మంది కాదు, ఎదుటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని మంచిగా చేసే కెపాసిటీ మనకెక్కడ ఉంది? వాళ్ళని మంచి చెడు సంగతి భగవంతుడు చూసుకుంటాడు. మనం ఎప్పుడు అది అడిగేది, మేము ఉండామండి, వాళ్ళు ఉండడం లేదు, వాళ్ళు మారడం లేదండి. నేను మారడం చెప్పను, వాళ్ళు మారడం లేదండి. వాళ్ళు మారితే నేను మారుతాను. వాళ్ళు నా మూతి ముడుచుకుంటే నేను ముద్దు ముడుచుకుంటా. వాళ్ళు మూతి ముడుచుకున్నారు కాబట్టి నేను ముద్దు ముడుచుకున్నా. వాళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు కాబట్టి నేను గుసగుసలు ఆడుకుంటున్నా. టిట్ అయింది ఇక్కడ. ఆలోచించండి. ఎందుకు ఈ వైవాహిక జీవితం యొక్క గొప్పతనం ఎందుకు చెప్పారంటే ఈ లక్షణాలు అమ్మగారు చెప్తున్నారండి. కారణం ఏంటంటే ఎదుటివారితో పనిలేదు ఎందుకనంటే దాని కారణం ఏంటంటే మన మనస్సాక్షే మనకు అండ, మన మనస్సాక్షే మనకు శ్రీరామ రక్ష, మన మనస్సాక్షే భగవత్స్వరూపం. నాకు తెలుసు నేను తప్పు చేయలేదని, ఎదుటివాడి ఏమైనా కూడా సంబంధం లేదు. నేను మాట సరిగానే మాట్లాడా, వాళ్ళు అర్థం చేసుకోవడం పొరపాటు చేసుకున్నాను, నాకు సంబంధం లేదు. నేను వాళ్ళ శ్రేయస్సునే కోరా, కానీ వాళ్ళు నేను కీడు చేస్తున్నానని భావించారు, నాకు సంబంధం లేదు. నా హృదయంలో మంచి జరగాలని, మంచి చేయాలనే భావమే నాకులో ఉంది. ఆ భావమే మనకు రక్ష.
తాత్కాలికంగా వాడు బాగుపడినట్టు కనిపించవచ్చేమో కాక, కానీ శాశ్వతంగా ఉండేది మాత్రం సత్యమే. అందుకే కదా సత్యమేవ జయితే. ఎందుకు పదాలు వాడారండి? ధర్మో రక్షిత రక్షిత. ఇవన్నీ ఆదర్శ దాంపత్యానికి, అన్యోన్య దాంపత్యానికి సూత్రాలు కావా? ఇన్ని విషయాలు చెప్తున్నారండి అమ్మగారు. అందులో ఈ అన్యోన్య దంపతులు పరస్పరము గౌరవభావం కలిగి ఉండు అన్నారు అమ్మగారు. గౌరవం అంటే ఏంటి? మళ్ళా అండి ఈరోజు ఒక్కొక్క పదానికి కూడా మనం వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నామండి. ఎందుకంటే మన అజ్ఞానంలో గత ఆదివారం బాహ్యమైన చీకటిని పారదోలి మతాబులతో వెలుగులు నింపుకొని ఆనందించాము. ఈ వారం అంతర్లీనతానికి ఉన్న ఈ అజ్ఞానపు చీకటిని పారదోలడానికి అమ్మగారు మనకి గొప్ప వెలుగుని ప్రసాదిస్తున్నారు, ఒక గొప్ప జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు అనే భావంతో ఇది చెప్పడము వినడము ఉండవలే. పరస్పర గౌరవం అన్నారు. గౌరవం అంటే ఏమిటి? మన గౌరవం అంటే మర్యాద అంటాం. అసలు గౌరవం అంటే ఎదుటి వ్యక్తి యొక్క విలువను గుర్తించడమే గౌరవం. వాడి స్వభావసిద్ధంగా ఉన్న విలువను గుర్తించడమే గౌరవం. వారు మన అభిప్రాయంతో ఏకీభవించినప్పటికీ కూడా వారికి విలువ ఇవ్వు. తన సూక్ష్మంగా పరిశీలించాలని గౌరవం అనే దానికి. గౌరవం అనేది ఒక వ్యక్తి స్వాభావిక విలువను గుర్తించు, అంటే సహజంగా ఉండే వాళ్ళ విలువని, అంటే నైతిక విలువను గుర్తించు. వాడు కరెక్ట్గా చెప్తాడు అని భావన గుర్తించిన తర్వాత నేను పొరపాటు చెప్పినా అది సరిద్దాడు అనుకోండి, ఇదేది నాతో ఏకీభవించలేదే, ఎప్పుడు ఆయన చెప్పేది కరెక్ట్ అంటున్నారే అని భావించవద్దు. ముందుగా నిర్ణయించుకున్నావు అతను టాలెంట్ ఉంది, గొప్ప శక్తి, మహాత్మ యొక్క లక్షణాలు ఉన్నాయి, అది బాగా కావచ్చు. ఇదండి ఈ గౌరవం అనేది భార్యాభర్తల బంధం కానండి, గురువుతో, భగవంతునితో, స్నేహంతో అన్నిటికీ మనం అనిపించుకుంటూ రావాలండి. ఇక్కడ ఇదండి ఈ గౌరవానికి అర్థం. అటువంటి పరస్పర గౌరవం ఇద్దరిలో, భార్య పరస్పరం, భార్యలో ఒక టాలెంట్ ఉంటుంది, భర్తలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ గుర్తించి ఏదో ఒక చిన్న పొరపాటుగా ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఎత్తి చూపించొద్దు. పరస్పరం అండి ఇక్కడ, భార్య కానీ భర్త కానీ. నువ్వు అప్పుడు ఇలా చేసావు కదా, నేను ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుంది, నేను చేయకూడదా అని మనం అనుకుంటుంటాను కదండి. మన పదం పడేస్తున్నా, ఎందుకంటే నాకు ఈ అలవాటు ఉంది కాబట్టి. ఏ అనుబంధంలోనైనా నిజమైన మర్యాద మన్నవి ఉన్నవి అంటే చూడండి, ఏ అనుబంధం మనం చెప్పాడు ఇక్కడ, భార్యాభర్తలు అని చెప్పలేదండి. ఏ అనుబంధంలోనైనా నిజమైన మర్యాద, మాస్టర్ గారు ఎక్కడైతే నిజమైన పదాన్ని ఎప్పుడు వాడుతూనే ఉంటాడు. భగవద్గీతలో కృష్ణ భగవానుడు జాగ్రత్త అనే పదాన్ని ఎలా వాడతాడో, భరద్వాజ మాస్టర్ గారు కూడా ప్రతి వాక్యంలో నిజమైన పదాన్ని వాడుతుంటాడండి. నిజమైన మర్యాద మన్నన. మర్యాద అంటే మర్యాదని గౌరవించడం, ఇదే కదా మనకు తెలిసింది. అదే అంటే మర్యాద అంటే ఇతరుల పట్ల చూపించే గౌరవప్రదమైన ప్రవర్తన విధేయత. ఇతరుల పట్ల చూపించే గౌరవప్రదమైన ప్రవర్తన విధేయత. గౌరవప్రదమైన అనే దాంట్లో మనం అండర్ చేసుకుంటే శ్రద్ధ గల అనే పదం జోడించుకోవాలి. ఇతరుల పట్ల మనం చూసే గౌరవప్రదమైన ప్రవర్తన కావచ్చు, విధేయత కావచ్చు, అందులో శ్రద్ధ ఉండవలే. శ్రద్ధ ఉండవాలంటే ఎదుటి వారి యొక్క విలువను గుర్తించి ఉండవలే. ఉదాహరణకు చూడండి, కానిస్టేబుల్, ఎస్ఐ, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఆ తర్వాత సిఐ, ఆ తర్వాత డిఎస్పి చూసుకుందాం. అలా ఉంటారు కదండి. ఒక సిఐకి డీజీపీ పట్ల, అతని యొక్క అధికారం పట్ల
అతని యొక్క విలువ పట్ల గౌరవం ఉన్నప్పుడు అతని ప్రవర్తన శ్రద్ధ ఉంటుందండి, విధేయతల శ్రద్ధ ఉంటుంది. ఎలా అంటే సిఏ గారు ఇక్కడ కూర్చొని సూళ్ళుపేటలో ఉన్నారనుకున్నాను, ఆ డిఐజీ గారు నెల్లూరు నుంచో హైదరాబాద్ మన అమరావతి నుంచో ఫోన్ చేశారనుకోండి, ఈయన కుర్చీలో కూర్చొని అలాగా ఉన్నాడు. అది వెంటనే ఫోన్ చేస్తేనే ఆయన గౌరవపదిలో శ్రద్ధ కట్టు ఎవరు చేస్తాడంటే టక్కన లేస్తాడు. ఎదుటి ఉంటే లేయడం కాదండి, ఎదుటి లేకపోయినా అసలు విలువను గుర్తించినప్పుడే శ్రద్ధ వస్తుంది. లేదనుకోండి కాలు మీద కాలు వేసుకొని ఇక్కడ సార్ అలాగే సార్ ఇలాగే సార్ అలాగే సార్ అవును సార్ చదువు సార్ అంటూ ఉంటాడు అన్నమాట, కాలు మీద కాలు వేసి కాలు గీచుకుంటూ. అది శ్రద్ధ గల ప్రవర్తన కాదు, శ్రద్ధ గల విధేయత కాదు. ప్రతి ఒక్క అనుబంధంలో అండి, అదేవిధంగా భార్యాభర్తల బంధంలో కూడా అది కానీ ఉంటే భౌతికమైన సాన్నిధ్యం ఉండాలని నియమేమీ లేదు. నిరంతరం భౌతికమైన సాన్నిధ్యం ఉండాల్సిన అవసరం నియమం లేదు. ఇప్పుడు భౌతికంగా డిఐజీ లేడు, అలాగే సిఐ ఫోన్ చేసినప్పుడు ఎస్ఐ కావచ్చు, ఎస్ఐ ఫోన్ చేసినప్పుడు హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ చేసినప్పుడు కానిస్టేబుల్ కావచ్చు. వాళ్ళ పరస్పరం దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. అలాగే భార్యాభర్తలు కూడా వారి విలువ గుర్తుంటే దగ్గరగా ఉండాల్సిన నియమం కూడా లేదు. అది సంకేతం కూడా కాదు అసలు. ఎట్లా అంటే తల్లి బిడ్డలు ఎందుకు కానీ, సోదరి సోదరులు ఎందుకు కానీ, భార్యాభర్తలు ఎందుకు కానీ మనసులో యథార్థమైన గౌరవ ఆదరాలు ఉంటే చాలు. యథార్థమైన మనం చెప్పాడు ఇక్కడ. యథార్థమైన గౌరవభావం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ వ్యక్తి లేకపోయినా మర్యాద వందన అనేది ఉంటుంది. మననంటే చెప్పుకోవాలి కదండి, మననంటే అభిమానము, ఆదరణ. మర్యాద అని చెప్పుకున్నాం, ప్రవర్తన విధేయతని. మననంటే ఆదరణ, అభిమానం. అంటే మనసులో చెప్పండి, మనసులో యథార్థమైన గౌరవ ఆదరాలు ఉంటే చాలు. ఇప్పుడు మా నాన్న అనగానే హృదయం పులకరిస్తుంది, మా అమ్మ అనగానే ఎలా ఉంటుంది, హృదయ స్పందన ఎలా ఉంటుంది ఆలోచించండి. అలాగే భార్యాభర్త, అన్నదమ్ములు, తోబుట్టువులు, స్నేహితులు. అందుకే మనసులో యథార్థమైన గౌరవం చేద్దాలు. అంటే ఏంటి, ముందున్నప్పుడు సలాం కొట్టడం, వెనకన వాడికే వాడికి ఇంకా బీది లేక కొట్టాలని అనడం, అది అనుబంధం అనిపించుకోదు. వారు గౌరవంగా సముచితంగా వ్యవహరించిన వరకు కలిసి ఉండవచ్చు. పరస్పరం ఎవరికైనా నుండి కలిసి ఉండవచ్చు, కలిసి నిద్రించవచ్చు కూడా గౌరవపదంగా. ఈ గౌరవపదం అని చాలా మనం బ్రాకెట్ పెట్టుకోవాలండి. అంటే పరస్పరము, నువ్వెంత నేనెంత కాదు, నువ్వెంతో నేను అంతే, మనిద్దరం సమానమే అని ఇద్దరిలో ఉన్నప్పుడే అది అన్యోన్య దాంపత్యము, ఆదర్శ దాంపత్యం అవుతుందండి. లేకపోతే ఏమవుతుంది, పైకలా నటిస్తున్నట్టు అంతే. కొంత చూడండి, మేమే భార్యాభర్తలు అన్నట్టుగా ఒక పెద్ద ఘనకార్యంలాగా ప్రపంచానికంతా చాడు చెప్తున్నట్లుగా ప్రవర్తిస్తూనే ఉంటారు. అది నాకు నచ్చదు. చూడండి, పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అది అంటారు కదండి, ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అని. ఎంత అసభ్యకరమైన, అసహ్యకరమైన ఆ షూటింగ్ చెప్పండి. నిజంగా ఆ షూటింగ్లో వాళ్ళు ఉన్నప్పుడే చివరి వరకు వృద్ధాప్యం వరకు అలా తోడు నీడుగా ఉండగలుగుతారా? పై కనిపిస్తాడు మేము ఉన్నాము అనేదానికి ఆ షూటింగ్. బయట ప్రపంచానికి ఆదర్శ దంపతులు గదిలో వెళ్ళిన తర్వాత ఎవరికి వారు యమునా తీరే. అటు ఎన్ని దాంపత్యాలు లేవండి, మనం చూస్తూనే ఉన్నాం. పైకి మాత్రం అబ్బా మళ్ళీ కలిసిమెలిసి ఉండాలండి, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నాం. వారి గదిలో మాత్రం ఎవరికి వారే అరుచుకోవడం, పట్టుకోవడం,
ముడుచుకోవడం, ఎవరిని మోసం చేయడానికి. అందుకే ముందు చెప్పుకున్నాం, మోసము ద్రోహ చింత లేకుండా ఉండడము. ఈ దంపతులు కదా మామూలుగా వ్యక్తుల్లో కూడా ఈ లక్షణాలను మనం పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం 8 చెప్పుకున్నాం. ఈ 8 కూడా దాంపత్యంలోనే కాదండి, మనం లౌకికంగా కూడా వ్యవహారంలో కూడా అందరికీ ఉపయోగపడుతుంది. ఇది పెద్ద ఘనకారంలాగా అందరికి సాల్ట్గా మేము ఆదర్శ దంపతులము అని చెప్పుకోవడం నచ్చదు. ఎవరికి? అమ్మగారికి నచ్చదన్నారు. అమ్మగారి సంగతి మనకి నచ్చుతుందండి, అసలు ఆలోచించండి. భార్యాభర్తలు అంటే వారి వారి విద్యుత్ ధర్మాలను వాళ్ళు నిర్వర్తించవలసిందే. ఏ ధర్మం ఉంటే అది. ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగం ధర్మం, నువ్వు గృహస్థగా ఉన్నావు, హౌస్ వైఫ్గా ఉన్నావు, హౌస్ వైఫ్గా ధర్మం. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు, ఇంటి పని కూడా అందరూ సమానంగా పంచుకోవడం. ఆమె ఉద్యోగం చేయాలి, వంట చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, తోట పని చూసుకోవాలి. నేను ఉద్యోగం వచ్చి కాలు మీద కాలేసి పేపర్ చదువుకుంటా, టీ దావే కాస్త ఆలస్యం అయితే కసురుకోవడం ఎంత మేరకు సబబు? ఈరోజు ఇద్దరికి చెప్తున్నారండి అమ్మగారు. భర్త ప్రపంచంలో తెలుస్తున్నాడు, జీవనోపాధి చేయవలసిందే. భార్య ఇంట్లో ఉండి వంట వరపు చూసుకోవాల్సిందే, హౌస్ వైఫ్ అయితే. లేదు ఉద్యోగం చేసుకుంటే ఇంట్లో వంట వరపు కూడా ఇద్దరు కలిసి చేసుకుంటే ఎంతటి ఆనందం ఉంటుందో ఒక్కసారి ఊహిస్తే మనకే అర్థమవుతుందండి. అందుకే 8 సూత్రాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి మనం. మరి మానవతావాదంతో మనండి, మరి ఆమె మనిషే కదా అని ఇతడైతే ఈమె కూడా, అతను కదా కష్టపడి వచ్చాడు కదా అని ఈమె కూడా మానవతావాదం అన్నాడండి. ఇక్కడ మనిషిగా గౌరవించు, ఇల్లే కదా స్వర్గం అవుతుంది కదండి. అందుకే భార్యను సహధర్మచారిణి అని అన్నారు. ఇదన్నీ అమ్మ చెప్తుందండి. ఈ గృహస్థ ధర్మాలను త్రోసిరాదంటే వారికి ఉండవలసిన ప్రవృత్తియే దూరం అవుతుంది. ఈ గృహస్థ ధర్మాలు అన్నాడు. గృహస్థ ధర్మం అని గృహస్థ ధర్మం రెండోది. మన హిందూ ధర్మం ఏం చెప్పారండి? ఆశ్రమం 1 బ్రహ్మచర్యము, 2 గృహశాస్త్రము, 3 వానప్రస్థానము, 4 సన్యాసము. మరి గృహస్థ ధర్మాలు మనం ఇంతకుముందు వివరించుకున్నాం. అంటే వివాహం చేసుకుని కుటుంబాన్ని పోషించడం ఒక ధర్మం. వివాహం చేసుకుని కుటుంబాన్ని పోషించడం. కుటుంబం అంటే ఎవరు? తల్లి, తండ్రి, బిడ్డలు, అత్తమామలు, తోబుట్టువులు, భార్య లేదా భర్త, పరస్పరం అండి. ఆ కుటుంబాన్ని పోషించడం మొట్టమొదటి ధర్మం. రెండవది సామాజిక బాధ్యతలు నిర్వర్తించడం. రెండవది సామాజిక బాధ్యతలు అంటే గృహస్థి అన్నం వండుతాడు, బ్రహ్మచారికి అన్నం పెట్టాలి, సన్యాసికి అన్నం పెట్టాలి, భూతదయ కలిగి ఉండాలి. ఇవన్నీ గృహస్థ ధర్మాలండి. మూడవది ధర్మబద్ధమైన జీవితం గడపడం వంటి బాధ్యత కలిగి ఉండాలి. ఇవి గృహస్థ ధర్మాలండి. ఇంతకుముందేమో ఆదర్శం దాంపత్యంలో ఎలా ఉండాలని వివరించుకున్నాము. ఇప్పుడు గృహస్థ ధర్మాలు కూడా వివరించుకుంటున్నాం. మళ్ళా వస్తున్నామండి. వివాహం చేసుకుని కుటుంబాన్ని పోషించడం అంటే, కుటుంబం అంటే తల్లి, తండ్రి, బిడ్డలు, అన్నదమ్ములు, అత్తమామలు, అప్పచెల్లిళ్ళు, భార్య, బిడ్డలు అన్నీ వస్తుందండి. రెండవది సామాజిక బాధ్యతలు నిర్వర్తించడము. మూడవది ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం వంటి బాధ్యతలను కలిగి ఉండటము. ఈ ధర్మబద్ధమైన జీవితంలోనే ధర్మ, అర్థ, కామ, మోక్షంపై దృష్టి పెట్టాలి. ఇక్కడ ధర్మం అంటే కర్తవ్యము, ఇక్కడ అర్థం అంటే సంపద, కామం అంటే కోరిక, మోక్షం అంటే సంతృప్తి. దాని మీద దృష్టి పెట్టు. దాని దృష్టి పెట్టండి నువ్వు ధర్మబద్ధమైన జీవితంలో గడపడం ఉన్నప్పుడు ఇది మూల సూత్రము.
అసలు గృహస్థ అంటే అర్థం ఏంటంటే ఇంట్లో నివసించేవాడు అని అర్థం అండి. గృహస్థ అంటే ఇంట్లో నివసించేవారు. అసలు గృహస్థ అనేదండి ఒక వ్యక్తి జీవితంలో ఒక కీలకమైన కాలకం అంటే, కీలకమైన టర్నింగ్ పాయింట్, త్వరగా ముక్తి పొందడానికి సులభమైన సాధనం. అందుకే అమ్మ చెప్పాడు, పిల్లల్ని కనటం వాళ్ళని పెంచడం నేను సాధన చేస్తుంటానని చెప్పాను నేను పోయిన వారం. శ్రద్ధగా చేసిన ప్రతిదీ సాధనే అని చెప్పున్నారు. సర్వత్రా మంచిని చూడడమే మనలో మంచితనము అని చెప్పున్నారు. అరణ్యాలకు పోయి అడవిలోకి పోయి కళ్ళు మూసుకొని ఊపిరి చల్లపడం కాదు అని చెప్పారు. గత వారం వివరించుకున్నాం. దానికి కూడా మనం ఇంకా తెలుస్తున్నారండి ఇక్కడ. ప్రవృత్తి అంటే గృహధర్మాలను తోచిరాజంటే ప్రవృత్తియే మారుతున్నాడు. ప్రవృత్తి అంటే ఏమిటి? నిర్దిష్ట దిశలో ప్రవర్తనను మార్గనిర్దేశం చేసే సహజమైన ధోరణి. అంటే ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళకూడదు, అది సహజమైన ధోరణి ఉంటుంది. ఆ సహజమైన ధోరణి దూరమైపోతాం. ఎప్పుడు గృహ ధర్మాలు కన్నా పాటించకపోతే సహజంగా మనం మంచివాళ్ళమే. ఆ సహజం పోయి అసహజం అంటే యాక్టింగ్, సహజానికి దూరం అయిపోతాం, కృత్రిమానికి అలవాటు పడిపోతాం అని హెచ్చరిక చేస్తుందండి అమ్మ. ఇంకోటి కష్టసుఖాలు రెండింటినీ స్వీకరించే విధంగా భర్త భార్యకి నేర్పాలి. కష్టసుఖాలు రెండింటినీ స్వీకరించే విధంగా భర్త భార్యకి నేర్పాలి. కష్టాలను ఇదే సుఖం అనుకుని స్వీకరించే సత్తువ ఆమెకు అందించాలి భర్త. అంటే భర్తలో ఎంత సహనం ఉండాలి? కష్టము తీసుకో, సుఖము తీసుకో అని ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకు భర్త ట్రైనింగ్ ఇవ్వాలంటే 12 సంవత్సరాలు గురువు దగ్గర ట్రైనింగ్ పొందాడు కాబట్టి, బ్రహ్మచారాశ్రమం స్వీకరించాడు కాబట్టి, ఆ తర్వాత గృహస్థగా అయ్యాడు కాబట్టి, ఆ ట్రైనింగ్ పొంది ఉన్నాడు కాబట్టి ఆ ట్రైనింగ్నే తన భార్యకి ఇవ్వాలి. అదే అండి, చేతులు పట్టుకున్నాడు, 7 అడుగులు నడవడం, చిటికీలు పట్టుకుని నడవడము, అగ్ని చుట్టూ ప్రదర్శన చేయడము, ఇవన్నీ అందులో భాగమేనండి. అది భర్త భార్యకి నేర్పాలి. కష్టాలు కూడా సుఖములకొని స్వీకరించే సత్తువుని ఆమెకు అందించాలి. అంటే ఎలా? కష్టంలో బాధపడుతున్నప్పుడు ఏం లేదండి, ప్రేమగా ఓదార్పు ఒక మాట, ఈ కష్టం ఏం కష్టము అని చెప్పే మాట, అలా ట్రైనింగ్ ఇవ్వాలండి. ట్రైనింగ్ ఇవ్వాలంటే వీళ్ళు టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉండాలంటే వీడు చిన్నప్పటి నుంచి కూడా ధర్మబద్ధమైన ఆలోచనతో కలిగి ఉండాలి. చూడండి, మనం ఈ ట్రైనింగ్ ఇచ్చిన ఒక సినిమా మనకు గుర్తొస్తుందండి, గుండమ్మ కథ. గుండమ్మ కథలో చూడండి, ఆ గుండమ్మ కూతురు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు ఒక అతను, చిన్న కూతురు జలసారాయులు. ఆ తర్వాత వాళ్ళు బయట వచ్చి వ్యవసాయం చేస్తూ ఇవన్నీ అలవాటు నేర్పించిన తర్వాత, కష్టంలో కూడా సుఖాన్ని చేసిన తర్వాత అక్కడ చక్కటి పాట కూడా పాడతారు కదండి. ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో, కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో. ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో, కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో అని పాడేటప్పటికీ, అంటే ఇక్కడ సినిమా కాదండి, ఈ భావాన్ని మనం పట్టుకోవాలండి. ఇక్కడ ఆ హీరోయిన్ ఎలా ఉంటుంది చూడండి, తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగ ఏలనో, ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవము ఏలనో. తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగ ఏలనో, ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవం ఏలనో. అటువంటి భావం కలిగింపజేయాలి భర్త. అది చిలక గోరింక అంటారు.
చూడండి, అలా చేసినప్పుడు ఏమవుతుందంటే పుట్టినని మర్చిపోతుంది, మెట్టినలే మహాస్వర్గంగా భావిస్తుందండి. అంటే ఎందుకు ఆదర్శ దాంపత్యం గురించి అమ్మగా చెప్తున్నారంటే ముందే చెప్పుకున్నాం, సత్సంతానం సమాధానానికి అందించబడము. ఎప్పుడైతే ఆమె పుట్టింటి మర్చిపోతుందో అప్పుడు ఆమెటండి, కన్నవారిని మరువు చేయొచ్చు అన్ని ముచ్చటలు తీర్చగా, పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా. చూడు, ఆ భార్యలో ఎటువంటి భావం కల్పించాడు భర్త. ఆయన కల్పించకపోతే భార్య కల్పించాలి, భార్య కల్పించి భర్త కల్పించాలి. అందుకు ఉపయోగపడుతుంది సత్సంగం. ఎందుకు మాస్టర్ గారు సత్సంగం కొడుకున్నాడు? ఇందుకోసమే. ఎందుకు వాళ్ళ కొడుకు సత్సంగం ఇక్కడ విన్నది తిరిగి చెప్పడం, ఇంటికి వెళ్ళిన తర్వాత అందులో భావాన్ని చెప్పడం ఎంత ఆనందంగా ఉంటుందండి. ఇది మాటల్లో చెప్పలేమండి. ఆ సందర్భాన్ని బట్టి వాడి యొక్క ప్రవర్తన, విధేయత, గౌరవభావము, ఆదరణ, ప్రవర్తన, దాన్ని బట్టి మనం ఆ సమయాసందర్భంగా చేసుకుంటూ రావాలి. అంటే పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా, తీర్థయాత్రలకు కైలాసము వైకుంఠము ఏలను, అన్యోన్యంగా దంపతులుంటే భూమికి స్వర్గమే దిగిరాదా. అది ఇల్లే స్వర్గం మన చేతుల్లో ఉంది, నరకం మన చేతుల్లో ఉంది. అన్యోన్యంగా దంపతులుంటే భూమికి స్వర్గమే దిగిరాదా. ఇంత అర్థం ఉందండి. ఎందుకు చెప్పనివి? కష్టాలు సుఖాలు రెండింటినీ స్వీకరించే విధంగా భర్త భార్యకు నేర్పాలి. కష్టాలు ఇదే సుఖములను స్వీకరించే సత్తువ ఆమెకు అందించాలి. అలాగే కొందరు ఇంకా అతిగా ఉంటారండి భర్తలు. ఆమె కొంచెం కష్టపడకుండాని ఆమె చేసే పనులు దూరడం, ఆమె వద్దంటున్నా కూడా అవసరం లేదు. అక్కడ నువ్వు పిల్లల్ని పట్టుకునేదా నేను చూసుకుంటా పని అనుకోండి, ఆ పిల్లల్ని పట్టుకుని అట్లా ఆటలాడి బయట తీసుకోపోడు. ఆ మీద గుర్చిపెట్టుకుని ఏదో నేను చూడు నీ పిల్లల్ని చూసుకుంటాను అని చెప్తుంటాడు. మరి ఇటువంటి భార్యకి అలవాటు చేసిన తర్వాత తిరిగి ఆ మారమంటే ఎలా మారుతుందండి? అదే ప్రారంభం నుంచే ట్రైనింగ్. అంటే ఈ బంధము బాంధవ్యాలు టెంపరీగా ఉండకూడదు, పర్మనెంట్గా ఉండాలి. తాత్కాలికం పనికిరాదండి, శాశ్వతం కావాలి. అందుకే అమ్మంటున్నారు, ఇటువంటి విషయాలు భార్యకు అలవాటు చేసేది వీళ్ళే. ఏదో ఆమెకి ఆరోగ్యం బాగలేనప్పుడు దగ్గరుండి పరిచర్య చేయవలసిందే, కానీ ఇంత భార్యాలోలత్వం తగదు. దీని ద్వారానండి తర్వాత తెలుసు. ఇప్పుడు నేను దేవాలయం చూస్తుంటాను, దేవాలయం పోతారండి, భార్య వచ్చి భర్తకి బొట్టు పెడుతుంటుంది, విభూతి పెడుతుంది, కుంకుమ పెడుతుంటుంది. ఇద్దరు మీరు అసలు పెట్టుకోగలరు కదా? పెట్టుకోలేడా అంటే ఏమిటి? అతనికి ఇష్టం లేకపోతే గుడికి వచ్చాడు, ఇట్లా కూడా ఉంటుంది కొన్ని. అందుకే ఇక్కడ భార్యలోలతో తగదు. ఎప్పుడు భార్య మడుగులో తినడం అంత మంచి పని కాదు. ఎందుకంత స్పష్టంగా అమ్మ చెప్తుంది ఇక్కడ? ఈ రోజుల్లో దంపతుల మధ్య పరిచయం, స్నేహం మాత్రమే ఉన్నమనిపిస్తుంది. చూడండి అమ్మ ఎలా చెప్తున్నారు. ఇప్పుడు ఉండే దంపతుల మధ్య పరిచయం, స్నేహం మాత్రమేనట. భయము, భక్తి, గౌరవం కనబడమాట. ఎందుకు అమ్మలు అన్నారు అంటే పైకి అలా కనిపిస్తున్నది అంతే. భయము, భక్తి, గౌరవం అంటే ఏమిటి? గౌరవం అంటే నువ్వు చెప్పుకున్నాం. భయం అంటే ఎందుకు భయం ఉంటుంది? ఎదుటి వ్యక్తిలో స్వచ్ఛత ఉంటే, పవిత్రంగా ఉంటే, ఆ పవిత్రంగా ఉంటే భయం. ఇప్పుడు భగవంతుడి దేవుడి పట్ల మన భయం ఉంది. ఎందుకు కలుగుతుంది?
ఆయన సర్వజ్ఞుడు, గొప్పవాడు, మహత్యం కలిగిన వాడు అని గుర్తించడం వల్ల కదండి భగవంతుడు అంటే మనకు భయం ఏర్పడుతుంది. ఏమో తప్పు చేస్తే ఆయన శిక్షిస్తాడేమో అని గొప్పవాడు కదా అనేసి. అలాగే భర్త పట్ల కూడా మనం తప్పు చేస్తే, అలాగే భార్య పట్ల కూడా తప్పు చేస్తే, భక్తి మన భక్తి అంటున్నావు. భక్తుడు అంటే దేవుడు లేకపోతే ఒక ఉన్నతమైన వ్యక్తి పట్ల అంకిత భావం, ప్రేమ, ఆరాధన. అంటే ఒకరి పట్ల ఒకట్ల. భగవంతుడు భక్తుడు ఎలా ఉంటారు, గురువు శిష్యులు ఎలా ఉంటారు, తల్లిదండ్రులు బిడ్డలు ఎలా ఉంటారు, భార్య భర్తలు ఎలా ఉంటారు, అంతా ఒకరి పట్ల పూర్తి విశ్వాసము, విధేయత, ప్రేమను కలిగి ఉండడమే భక్తి. అలాగే దేశభక్తి కూడా అండి. అంటే ఏంటి? భక్తి అంటే అంకిత భావము. మరి ఆ భక్తులు చేసే పని ఏం చేస్తాడు? మొట్టమొదట శ్రవణం, రెండవది స్మరణం. అంటే మొట్టమొదటి వినడము, రెండవది విని దాన్ని జ్ఞాపకం ఉంచుకోవడం. అంటే పరస్పరం వినదగిన ఎవరు చెప్పినా వినాల్సిందే. విని దాని సత్యాన్ని నిరంతరం జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మూడు లేవని చెప్తున్నారమ్మ. భయం లేదు, భక్తి లేదు, గౌరవం ఉండవు. అప్పుడు అడిగారు, మరి దంపతుల స్నేహం ఉండకూడదా అని. ఉండవచ్చండి, స్నేహం ఉండవచ్చు, కానీ హద్దుల్లో ఉండాలి. ఆ స్నేహం ఎలా ఉండాలి? ఇరువైపుల భక్తి గౌరవాన్ని పెంచేదిగా ఉండాలి, కానీ పెరిగేసేదిగా ఉండకూడదు. ఆ స్నేహం అనేది ఎలా ఉండాలంటే భక్తిని గౌరవాన్ని పెంచేదిగా, అంటే పెరిగేదిగా ఉండాలి, పెంచుకోవడం కావాలి. అంతేగాని పెరిగి తీసిపారేంతగా ఉండరాదు. అదే కానీ జరిగితే అది అనుబంధం అని, స్నేహం అని అనిపించుకోవడం కూడా తగదు. ఎట్లా మరి ఏమిటి అంటే ఆకలి తీర్చుకునేందుకు ఆహారం ఉన్నట్లు, వారి అవసరాలు తీర్చుకునేందుకు వారు కలిసి ఉన్నట్లుగా ఉంటుంది. నేటి కాలంలో దాంపత్య బంధానికి వారి భౌతిక వాంఛ పరితృప్తి కన్నా మించిన పరమాశయం లేనట్లు కనిపిస్తుంది. కొట్టేశారండి అమ్మ. నేటి కాలంలో దాంపత్య బంధానికి వారి భౌతిక వాంఛ పరితృప్తి కన్నా మించిన పరమాశయం లేనట్టుగా తోస్తుంది. మరి నిజమైన స్నేహం కలిగి ఉండు, భక్తి కలిగి ఉండు, భయం కలిగి ఉండు, గౌరవాన్ని కలిగి ఉండు. ఇప్పుడు స్నేహం అన్నారండి. స్నేహం అంటే ఏమిటి? ఆనందంగా కలిసి సమయం గడపడము, ఆనందము ఒకటి, కలిసి సమయం గడపడం ఇంకొకటి, ఆటలాడుకోవడం ఇంకొకటి, నవ్వుకోవడం ఇంకొకటి. ఇది అతిగా ఉండరాదు, అది చెప్తున్నాను ఇక్కడ. ఎప్పుడైతే అతిగా ఉంటుందో 10 మందిలో భర్త భార్యని కించపరచచ్చు, భార్య భర్తని కించపరచచ్చు. అదంటే ఫ్రెండ్లీ అంటారు. మనసులో వాళ్ళు నచ్చుకోరండి. ఇవన్నీ జరిగే సంఘటనలేనండి, మన జీవితంలో జరిగే సంఘటనలే. ఏదో నవ్వుకుంటాను అనుకోండి, 10 మందిలో అతను షేమ్ చేయడం భార్య, లేకపోతే భార్యని భర్త షేమ్ చేయడం. అప్పుడు అది చెలిమి అని ఎలా అనిపిస్తుంది, సహవాసం అని ఎలా అనిపిస్తుంది, సాన్నిహిత్యం ఎలా అనిపిస్తుంది అని ఆలోచింపజేసేదే ఈరోజు సత్సంగం అండి. కాబట్టి ఈరోజు సత్సంగంలో ఒకటే ఆదర్శ దాంపత్యం నిర్వచనం ఏమిటి అనేది అమ్మ ఈరోజు మాస్టర్ గారి ద్వారా మనకు అందించిన గొప్ప సందేశం. ఈ సందేశం ఉంటే మనం ఎక్కడ ఉంటే అది స్వర్గం. ఇంతకుముందు చెప్పుకున్నామే గుండమ్మ కథ గురించి. అన్యోన్యంగా దంపతులుంటే భూమికే స్వర్గము దిగిరాదా. అది స్వర్గం ఎక్కడో లేదు. మన యొక్క ప్రవర్తన, మన యొక్క విధేయత, మన యొక్క మనోభావాలు, మన యొక్క సత్సంకల్పాల వల్లనే తప్పకుండా కూడా ఇల్లే స్వర్గం చేసుకోవడానికి అవకాశం ఉంది. అది ఆదర్శ దాంపత్యంకి నిర్వచనం. అది పైన జనాల కోసంగా చేయి పట్టుకొని ఇకకల పక్కపక్కలు ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత చకచకలు ఉండడం కాదు. అప్పుడు ఇప్పుడు ఒకటేగా ఉండడమే, సమతుల్యంగా ఉండడమే ఆదర్శ దాంపత్యానికి
నిర్వచనము అని ప్రతాజ మహర్షి గారు మనకి ఈరోజు తెలియజేసిన ఈ సందేశాన్ని మనం అందరం పాటిద్దాం. స్వస్తి. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु जिल्लेमुड अनुसया माता की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.